ఆంధ్రప్రదేశ్లో వై నాట్ 175 అంటున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. తన సంక్షేమ పథకాలు, తన ఇమేజ్తో మరోసారి అధికారంలోకి రావాలని కలలుగంటున్నారు. కానీ నియోజకవర్గాల మార్పులు చేర్పులతో కొత్తగా వచ్చిన వారికి పాతవారు కూడా గెలుస్తామన్న గ్యారంటీ అయితే లేదు. ఒక నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని వేరే దగ్గర ఆదరిస్తారా? పైగా కొందరు మంత్రులు, వైసీపీ లీడర్ల మీద అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ విషయం ఇండియా టుడే కాంక్లేవ్ లో జగనే స్వయంగా ఒప్పుకున్నారు. అలాంటప్పుడు జగన్ ను చూసి జనం ఓట్లేస్తారా? స్థానిక నాయకుల వ్యక్తిగతాన్ని పట్టించుకోరా? నన్ను చూసి ఓట్లేయండి అంటూ తెలంగాణలో కేసీఆర్ జనాన్ని ఎంత బతిమిలాడినా బీఆర్ఎస్ ను ఓడించారు. కేసీఆర్ కుటుంబం అహంకారానికి తోడు స్థానిక ఎమ్మెల్యేలు, నేతల మీద అవినీతి ఆరోపణలు కూడా గులాబీ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి మీ బిడ్డను గెలిపించండి అంటూ సీఎం జగన్ జనాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మరోలా ఉంది. చాలా నియోజకవర్గాల్లో చెల్లని కాసులను తీసుకొచ్చి మరో నియోజకవర్గాల్లో జనం మీదకు రుద్దే ప్రయత్నం చేశారు జగన్. ఈ మార్పులు చేర్పుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, వైసీపీ లీడర్లు చాలా మంది ఉన్నారు. అలాగే పార్లమెంటుకు పోటీ చేస్తే ఓడిపోతారు అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. మరి జనం వీళ్ళకి ఎలా ఓట్లు వేస్తారు? ఎంత జగన్ను చూసి ఓట్లు వేయాలని అనుకున్నా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఇమేజ్ బాగోలేకపోతే చూస్తూ ఎలా గెలిపిస్తారు? వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్ కు మార్చారు. కానీ ఆయనపై అవినీతి ఆరోపణలు బాగా ఉన్నాయి. వైసీపీ నేతలే బహిరంగంగా ఆరోపణలు చేశారు. వెల్లంపల్లి మంత్రిగా పనిచేసినప్పుడు దేవాలయాల్లో పోస్టులను అమ్మినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గాల్లో ఏ పనికి అయినా ఆయన కమిషన్లను దండుకున్నట్లు చెప్తారు. ఇప్పుడు సెంట్రల్ కి మార్చినంత మాత్రాన అవినీతి ఆరోపణలు మాఫీ అవుతాయా? అలాగే పెడన నుంచి పెనమలూరుకు మారిన మంత్రి జోగి రమేష్ పైన బోల్డ్ అన్ని అవినీతి ఆరోపణలున్నాయి. తమ పరభేదం లేకుండా అందరినీ బాధేశారని ప్రతిపక్షాల నేతలు అంటుంటారు. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ అవినీతిపై అయితే ఏకంగా ఫ్లెక్సీలు పెట్టేశారు. భూ కబ్జా ఆరోపణతో పాటు ప్రతి పనికి ఇంత రేటు పెట్టి వసూలకు పాల్పడినట్టు వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. మరో మంత్రి తానేటి వనిత మీద ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఆరోపణలు వచ్చిన వారిని వేరే నియోజకవర్గాలకు మారిస్తే రేపు అక్కడ కూడా దోచుకోరని గ్యారంటీ ఏంటని ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారు. ఆరోపణలు వచ్చిన వాళ్ళని నియోజకవర్గాల నుంచి షిఫ్ట్ చేసినట్టు స్వయంగా జగనే ఇండియా టుడే కాంక్లేవ్ లో ఒప్పుకున్నాడు. అంటే ఓ నియోజకవర్గానికి కొత్త వైసీపీ అభ్యర్థి వచ్చాడంటే అతనిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్టే అని జనానికి మాత్రం తెలియదా? ఏ వ్యక్తికైనా పర్సనల్ ఇమేజ్ లేకుండా కేవలం జగన్ను చూసి గుడ్డిగా ఓట్లేసే పరిస్థితి ఇప్పుడుందా? రేపు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు ఇవే ఆయా నియోజకవర్గాల్లో అస్త్రాలు కాబోతున్నాయి. ఆరోపణలు ఉన్న వైసీపీ మంత్రులు, లీడర్ల అవినీతి చిట్టాను లెక్కలతో సహా ఆ పార్టీలు బయట పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వై నాట్ 175 వైసీపీకి ఎలా సాధ్యమవుతుందని అన్నది ప్రశ్నగా మారింది.